లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. జూలై 1న ఎన్నిక జరగనుంది. ఎల్లుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఓటర్ లిస్టు తయారు చేస్తోంది బీజేపీ ఎన్నికల టీం. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ రానుంది. జూలై 1న ఎన్నిక జరగనుంది. ఎల్లుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఓటర్ లిస్టు తయారు చేస్తోంది బీజేపీ ఎన్నికల టీం. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకుంటారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఓవర్ టు యు. భోగి, ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి రంగం సిద్ధమైంది. ఏదైతే జాతీయ అధ్యక్ష ఎన్నికకు సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ అధ్యక్షులు ఎవరని దానిపైన కేంద్ర పార్టీ ఒక స్పష్టతకు వచ్చినటువంటి పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. రాబోయే వారం రోజుల్లోపు 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జీలకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యం. ఇందులో ఏపీ ఉంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. నిన్ననే ఏపీ ఎలక్షన్ సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది. జూలై 1వ తేదీన ఏపీకి సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక ఉండనుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖకు ఇచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా జూలై 1వ తేదీనే ఉండనుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. రేపు దీనికి ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేయనున్నారు. దీంతో పాటే ఏదైతే నోటిఫికేషన్తో పాటే ఓటర్ జాబితాను కూడా జారీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఓటర్ జాబితా తయారీలో రాష్ట్ర ఎన్నికల టీం రిటర్నింగ్ అధికారి కావచ్చు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఈ ఓటర్ల జాబితాను తయారు చేసేటువంటి పనిలో ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ కూడా ఈరోజు కానీ రేపు కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కూడా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. భోగి, ఇక ఎన్నికలు అంటే ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయానికి వచ్చినట్లయితే ఈ ఎన్నికల్లో ఓటాకు బీజేపీ జిల్లా అధ్యక్షులకు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు ఉంటుంది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సో ఈ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు సంబంధించినటువంటి లిస్టుని ప్రస్తుతానికి బీజేపీ స్టేట్ ఎలక్షన్స్ టీం ఏదైతే ఉందో వాళ్ళు రెడీ చేసినటువంటి నేపథ్యం. ఏదైతే ఇప్పటికే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల యొక్క ఎన్నిక కూడా పూర్తయింది. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సంఖ్య నియామకం కూడా పూర్తయినటువంటి నేపథ్యం, ఎన్నిక కూడా అయినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎవరైనా దానిపైన ఒక లిస్టును కూడా ప్రస్తుతానికి తయారు చేస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ దాదాపుగా 100 మంది ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకొరకంటే ఇంకొక 2 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల ఎన్నిక కానటువంటి నేపథ్యంలో ఆ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి అసెంబ్లీ ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి దగ్గర నుంచి కూడా స్టేట్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాటి అధ్యక్ష ఎన్నిక కాలేదు కాబట్టి కరీంనగర్, అదేవిధంగా మేడ్చల్, అర్బన్ వీటికి సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా కానటువంటి నేపథ్యంలో మిగతా జిల్లాలు బీజేపీకి సంస్థాగతంగా 36 జిల్లాలు ఉంటాయి. ఈ 36 జిల్లాల్లో సంబంధించినటువంటి అన్ని అసెంబ్లీ పరిధిలో ఉన్న ఒక్కో అసెంబ్లీ నుంచి ఒక స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక ఉంటుంది కాబట్టి వాళ్ళందరితో ఒక లిస్టు కూడా తయారు చేసినటువంటి నేపథ్యం. రేపు ఏదైతే నోటిఫికేషన్తో పాటు ఆ లిస్టును కూడా ప్రకటించాల్సినటువంటి నేపథ్యంలో ఆ పని ప్రస్తుతం కొనసాగుతుంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునితో పాటు బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా ఉంటుంది. ఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక ఎందుకోసం అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే నేషనల్ కౌన్సిల్ సభ్యులే అందులో ఓటర్లుగా ఉంటారు.
కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు పరిధిలో నుండి 17 మంది నేషనల్ కాంగ్రెస్ సభ్యులను ఎన్నుకొని ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి లిస్టును కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఆ 17 మంది లిస్టును కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. రేపు నోటిఫికేషన్ ఉంటుంది, ఎల్లుండి నామినేషన్స్ ఉంటాయి. జూలై 1వ తేదీన బీజేపీ రాష్ట్రకు సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నిక ఉండబోతుంది. భోగి. థ్యాంక్ యూ మహేష్.